హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేటర్ అలాగే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మనతో ఉన్నారు కిలారి మనోహర్ గారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాజకీయాలకి సంబంధించి జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మొన్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ మొన్న జరిగిన ఎలక్షన్స్ తీసుకుంటే అంటే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, జరుగుతున్న తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు. అంటే ఎలా చూస్తున్నారు సార్ మీరు ఈ ఎలక్షన్స్‌ని గాని, లేకపోతే జరిగిన పరిణామాలు గాని 8 ఎంపీ సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. సో ఎలా చూడొచ్చంటారు దీన్ని? మొదటి నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, జనసేన నుంచి కూడా చక్కటి ఆదరణ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్‌లో కూడా కొంత వాక్యూమ్ అటు కాంగ్రెస్‌కి డైవర్ట్ అయిందే కానీ అది కేసీఆర్ గారి వ్యతిరేకతే. ఒరిజినల్‌గా తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ ఏది ఉంటే భారతీయ జనతా పార్టీయే. ఎస్సీలో, బీసీల బేస్ తోటి బీసీ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మన యొక్క జై శ్రీరామ్ నాదంతోటి చక్కటి స్వపరిపాలనతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆణిముత్తు లాంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి పరుగులెత్తుతుందన్నమాట. కానీ అంటే మోడీ గారు చెప్పడం కూడా జరిగింది 400 పైచిలుకు సీట్లు ఈసారి తెచ్చుకుంటామని చెప్పి. కానీ చూస్తున్న పరిణామాలు చూసుకొని వచ్చిన రిజల్ట్ చూస్తుంటే రెండిట్లకి కూడా పెద్ద తేడా అనిపించట్లేదు. అంటే కాంగ్రెస్‌కి ఇచ్చిన సీట్లు గాని, ఓవరాల్‌గా చూస్తే బీజేపీకి ఇచ్చిన సీట్లు కూడా పెద్ద తేడాగా అనిపియట్లే. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ జై శ్రీరామ్ నినాదం ఫలించలేదు అనుకోవచ్చా? లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఫస్ట్ తమ్ముడు పవన్ గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేమెన్ని సీట్లు గెలిచాం, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది. వాళ్ళు 99లో ఉన్నారు, వారు 240లో మేముండాం. అసలు నక్కకి నాగులోకి తేడా ఉంది. అసలు మీడియాలో కూడా ఒక రాంగ్ ప్రచారం వెళ్తుంది అనమాట. ఏమని దగ్గరికి వచ్చారు, దగ్గర లేదు, దూరం లేదు. ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ది ఇండియా ఇస్ భారతీయ జనతా పార్టీ. మీరు 240 తర్వాత 99 ఫిగరే కాదు. అంటే ఇది ఏంది, ఇండియాకి ఏ జింబాంబేకు యుద్ధం లాంటిది అనమాట. అక్కడ ఎవరు దగ్గరికి రాలా. వీఆర్ ది హైయెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 240. రాహుల్ గాంధీ యువకుడు, అతని జీవితం అయిపోవాలి 640 ఇచ్చేవారంటే. మీ అందరూ తెలిసిందే రాజకీయాల్లో ఫస్ట్ టైం గెలుస్తాం, సెకండ్ టైం గెలుస్తాం, థర్డ్ టైం కూడా గెలిపించారంటే అదొక్క నరేంద్ర మోడీ. రాజకీయ అవగాహన లేనప్పుడు దేశమంతా స్వాతంత్రం తెచ్చామనుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ 3వ ప్రధానమంత్రి అయ్యారు. ఈ రోజు ఇంత మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రజలు చైతన్యం అయ్యారు, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. వాటన్ని అధిగమించి లార్జెస్ట్ పార్టీ 240 సీట్స్ తో వన్ సైడ్ ఎట్లా తెచ్చారంటే ఒక నరేంద్ర మోడీ గారు. కానీ సార్ అంటే ఇప్పటికీ బీజేపీ అంటే అపోజిషన్ పార్టీ లేవనైతే ఫస్ట్ పాయింట్ మతతత్వం అనే ఒక కాన్సెప్ట్ ని లేవనెత్తారు. మరి దీన్ని అంటే మీరు ఎలా చూస్తారంటే మతతత్వ పార్టీ అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మరి మీరు చూడండి సార్, నేను హిందూ అని చెప్పుకోవడం ఎప్పుడు తప్పు అనుకో. మేము ముస్లింకి వ్యతిరేకమైతే తప్పు. అప్పుడు మతత్వ పార్టీ. మీరు చూడండి ఎలక్షన్ లో కాంగ్రెస్ ఇంత గెయిన్ అయిందంటే ఒక వర్గంలో ఓటింగ్ పెంచుకుని వన్ సైడ్ గుంప గుత్తుగా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ గుంప గుత్తుగా ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ గెలుస్తుంది. అది మతత్వ పార్టీయా? మేమా మతత్వ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఒక మతం మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళు తప్పితే ఇప్పుడు టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది, ఆ ఓట్లు ఇటు నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అంతే. అంతేగా వాళ్ళు చేసింది ఏం లేదు. మేము చేసాము అని ఓట్లు మేము చేసాం కాబట్టి చెప్పుకున్నాం. మాకు యువకులు మా అంటున్నారు, నవ యువకులు మా అంటున్నారు, మైనార్టీ మా వెనకాల ఉంటారు, ఎడ్యుకేటెడ్ మైనార్టీ మా వెనకాల ఉంటారు, అందరూ మా వెనకాల ఉంటారు. ఈరోజు చూస్తుంటారు మీరు, పోప్ గారు వెళ్తే మీరు G20కి ఎంత వామ్ వెల్కమ్ ఇచ్చారు. ప్రపంచంలో ఏ నేతని ఆ విధంగా వెల్కమ్ ఇవ్వాలి. ఏం మతత్వ పార్టీ అయితే పోప్ గారు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. అతను ఒక కమ్యూనిటీకి ఈజ్ ఏ టాప్ మోస్ట్ ఫిలాసఫర్. ఆయన హైయెస్ట్ అథారిటేటివ్. ఆయన అంత వామ్ వెల్కమ్ ఎలా ఇస్తాడు? మేము నిజంగా మతత్వ పార్టీ అయితే ఎవరన్నా కించిపరిస్తే హిందువుల యొక్క వారి యొక్క ఇంట్రెస్ట్ ని మేము కాపాడుతాం. అంతవరకు మేము ఎవరికి నెగిటివ్ కాదు. ఒక ముద్రేసి మమ్మల్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు తప్పితే అదంతా తప్పు. చూడండి, అటువంటి పోపు గారు వెల్కమ్ ఇస్తే కూడా దాన్ని వ్యంగ్య చిత్రీకరించింది కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయం అనమాట. ఎన్నాళ్ళకి ఆ మైనార్టీ సోదరులు వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయమే. మేము ఆ విధంగా చూడాలి. వాళ్ళని కూడా ఇండియన్స్ గానే చూస్తాం. మనందరం భారతీయులు అంటాం. భారతీయ జనతా పార్టీ భారతీయుల పార్టీ.
అంటే ఇక్కడ ఎంపీ సీట్లు కూడా 8 సీట్లు మీకు రావడం జరిగింది. 8 సీట్లు కాంగ్రెస్‌కి రావడం జరిగింది. మరంటే ఇప్పుడు కలిసి పనిచేసే ఛాన్స్ ఉంటదా? లేదంటే ఎప్పటికప్పుడు గొడవలతోనే రాజకీయం నడిపిస్తారనుకుంటున్నారా? ఎలా చూద్దామనుకుంటున్నారు? చూసుంటారు. హ్మ్. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా వెళ్తుంది. మేమేదో అధికారం తెచ్చుకోవాలి, రేపొద్దున తెలంగాణలో అధికారంలోకి వచ్చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని డౌన్ చేయాలి. మీరు ప్రతిదీ కూడా ఇష్యూ బేస్డ్ ఉంటుంది మాది. హ్మ్. ఒక లాంగ్ రన్ ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క బెనిఫిషియరీ ఎక్కువ చూస్తాం మేము. యువకుల బెనిఫిషియరీ ఎక్కువ చూస్తాం, నిరుద్యోగుల బెనిఫిషియరీ ఎక్కువ చూస్తాం. కాబట్టి వాటి మీద మాట్లాడతాం కానీ మేము కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతపరంగా విభేదిస్తాం కానీ ఇట్లాంటి ఘర్షణ వైఖరి కానీ మాకు లేదు. ఎందుకు బీజేపీకి షిఫ్ట్ అవ్వలేదంటారు ఓట్లు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌ని కాదని బీజేపీకి ఎందుకు షిఫ్ట్ నేను అవ్వలేదు? చెప్పాను కదా, కాంగ్రెస్‌కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నాయంటారు ఓట్లు? ఇప్పుడు నేను చెప్పినా చూసుకుంటే. కదా సార్, హ్మ్. 4 సీట్లు ఉన్న బీజేపీ 8 సీట్లు అయింది. హ్మ్. 4 సీట్లు ఉన్న బీజేపీ 8 సీట్లు అయింది. ఎక్కడైతే దక్షిణ తెలంగాణలో సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉందో అక్కడే గెలిచారు వాళ్ళు. హ్మ్. దక్షిణ తెలంగాణ మొదటి నుంచి కాంగ్రెస్ కొంత, ఇప్పుడు నల్గొండ అన్నా ఖమ్మం అన్నా అదంతా కొంత వెసులుబాటు ఉన్న ఏరియా, వాళ్ళు అక్కడే గెలిచారు. కానీ ఉత్తర తెలంగాణ అంతా మేమే గెలిచాం. అంటే ఇప్పుడు వాళ్ళకి షిఫ్ట్ అయిన ఓట్లు ఓన్లీ మైనారిటీ ఓట్సే. కానీ అంటే ఇప్పుడు జనరల్ స్టేట్ ఎలక్షన్స్ తీసుకుంటే మీకు అనుకున్నంత సెకండ్ ప్లేస్ అయితే మీకు ఇవ్వలేదు కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నట్టే కదా! ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడంటారు? ఇక్కడ స్టేట్‌లో. ఒక నిమిషం సార్, అసెంబ్లీ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, 15వ బర్త్డే తర్వాత 16వ బర్త్డే 15 గురించి మాట్లాడడం, 16వ బర్త్డే గురించే మాట్లాడతాం. అసెంబ్లీ ఈజ్ ఓవర్. హ్మ్. వాళ్ళ హానీమూన్ కూడా అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. నౌ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ది లోక్సభ ఎంపీ. ఎంపీ ఎలక్షన్. ఎంపీలో అద్భుతమైన విజయం సాధించాం మేము. హ్మ్. మీరు చూసుంటారు, నల్గొండ జిల్లాలో సెకండ్ ప్లేస్. హ్మ్. దిస్ ఇస్ వండర్. వాట్ మా కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారో, మా పార్టీ జనాల్లోకి ఏమవుతుందో, నరేంద్ర మోదీ చరిష్మా ఎలా ఉందో, కిషన్ రెడ్డి గారి పార్టీ ఎలా పరిగెత్తిస్తారో మీకు అర్థమవుతుంది. సార్ ఇంకోటి సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా చూసుకుంటే ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి ఎక్కువ. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ కావచ్చు, లేదా స్టూడెంట్ ఇష్యూ కావచ్చు, రకరకాల ఇష్యూస్ లేవనెత్తుతున్నారు. అలాగే గొడవలు కూడా, విధ్వంసాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని ఒక ప్రతిపాదక ఉంది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా అందరూ తెలిసిందే, మనం చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ అంటేనే ఒక దొంగలబాగి రాజకీయం అది. వాళ్ళకి అసలు ఒక కన్సాలిడేట్ ప్రభుత్వం ఉండదు. అసలు ఇప్పుడు మీరు చూస్తుంటారు, హైదరాబాద్ లో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావట్లేదు. హ్మ్. మనకు మంత్రి లేడు, మా అధికారులు మందలించేవాడు లేడు, వాళ్ళకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఇన్ఛార్జ్ మనుషులు పెట్టలేదు. ఆ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపుడికి కేసీఆర్ గారిని తిడతామే సరిపోయింది, లేకపోతే ఇంకొకళ్ళు తిడతామో సరిపోయేది, వాడు బొప్పు నీడు బొప్పు అని. పరిపాలన మీద వాళ్ళకి పొట్టే లేదు. హ్మ్. వాళ్ళకి పొట్టు ఉందంతా కలెక్షన్ల మీదే, హ్మ్. వాళ్ళ సంపాదన మీదే యావా. తెలియదే ఉంది. ఇష్యూస్ వస్తానే ఉంటాయి, ఎవరేం చేయలేం మనం. హ్మ్. ఇప్పుడు నిన్న మీకు వర్షం పడితే మా ఏరియాలో 5 గంటలు కరెంటు పోతే ఎంత సిగ్గుసేట్ అంటే ఫ్యూజ్ కాల్ సెంటర్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేశారు. హ్మ్. ఇది గత 20 సంవత్సరాలు ఎప్పుడు జరగలా. హ్మ్. నామకే వస్తే తెల్లారి మీటింగ్ పెడతారు సీఎం గారు, అది అంటారు ఇది అంటారు, ఫోన్ నెంబర్ మళ్ళీ ఏమీ ఉండదు. రేపు వర్షం పడితే కామను. మీకు చాలా ఉంటాయి మన సిటీలో, పూడికలు తీయాలి, నాలాలు ఏమీ జరగలేదు. హ్మ్. ఈ రోజుకి ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ జరగట్లేదు. అంటే ఇది ఆయన వరకు రీచ్ అవ్వట్లేదన్నా, ఎవరు లేకపోతే రీచ్ ఆయన అవ్వాలి సార్? కాన్సంట్రేషన్ ఇప్పుడు చేయట్లేదన్నా? ఇప్పుడు లేజెండ్ లో ఎవరు ఇంటర్వ్యూ మీరు చేస్తారో మీ ఎండి తెలుసుకోవాలి. హ్మ్. ఈజ్ సీఎం, తెలుసుకోవాలి. హ్మ్. ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ, ఈజ్ డ్యూటీ. తెలుసుకునేది ఏంది, అసలు హ్మ్. ఎక్కడేం జరుగుతుందో తనకు ఉండాలి. తనకి ఇంటెలిజెన్సీలు ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇంత ఉంటుంది, కమాండ్ కంట్రోల్ లో కూర్చుంటే తెలియట్లేదు. సీసీ కెమెరాలు చూస్తే అన్ని అనుసంధానం చేశాడు కదా సీసీ కెమెరా. ఒక్కసారి జిహెచ్ఎంసీలోకి వెళ్తే నువ్వు సీసీ కెమెరా చూస్తే టోటల్ హైదరాబాద్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. హ్మ్. టెక్నాలజీ హబ్ హైదరాబాద్. కానీ అంటే ఇప్పటికి కూడా ఆయన చెప్పే ఒకటే సమాధానం ఏంటంటే, పవర్ గ్రిడ్ లో కొన్ని అవినీతి జరిగింది, దానికి సంబంధించి రెక్టిఫై చేస్తున్నాం. అండ్ ఇప్పుడు పవర్ కట్ వేరు, పవర్ ఇంటరప్షన్ వేరు అని ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఏం దీంట్లో చెప్తారు? 2 రకాలు సార్. కక్ష సాధింపు రాజకీయాలు, హ్మ్. దాన్ని ప్రజలు చెప్పుతో కొట్టారు ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ గారు తప్పులు చేశారు, నో డౌట్. దాని మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. కాలం నిర్ణయిస్తుంది ఏం జరగాలో. ప్రజలు నిర్ణయించేశారు, అతను ఇంటికి పంపించేశారు. హ్మ్. నువ్వు దాన్నే ఏటెన్స్ తోకుంటే సంపద క్రియేట్ చేయటం, నువ్వు విద్యుత్ కొనుగోలు చేయటం కానీ, లేకపోతే మనం ఇంకో యాదాద్రి కడతాం కానీ ఇంకోటి కడతాం కానీ, అది వేరు. హ్మ్. కానీ ఉన్న దాన్ని మెయింటైన్ చేయలేకపోవటం నీ వైఫల్యం. హ్మ్. ముఖ్యమంత్రి వైఫల్యం అది, మంత్రుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. ఏఈలు ఉన్నారు, ఏడీలు ఉన్నారు, ఈఈలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎవరు రెస్పాండ్ కావట్లా, ఫీల్డ్ లో రావట్లా లైన్మెన్స్. హ్మ్. నువ్వు ఆపరేట్ చేయలేకపోతున్నావు హ్మ్. వ్యవస్థనే. ఎంతసేపు మీరు నరసింహారెడ్డి కమిషన్ వేసి దాని మీద ఉండవు కదా. నువ్వు 100% ప్రాసిక్యూట్ చేయి, ఇన్వెస్టిగేట్ చేయి, వాట్ ఎవర్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్. కానీ సిస్టమ్ ఫెయిల్ అవ్వకూడదు. హ్మ్. నిజంగా సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. హ్మ్. నువ్వు రూల్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు నిన్న చూడండి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు జనరల్ కమిషనర్ గారు అవును. కూల్చారు, ఒక మంత్రి గారు చెప్పారు. హ్మ్.
వెంటనే ఇంకో మంత్రి గారు, జగన్ గారి ఫేవర్ ఉన్న మంత్రి గారు వచ్చేసి అట్లెటా కూలుస్తారని చెప్పి ఆ జోనల్ కమిషనర్ ఇది ఆనెస్ట్ హేమంత్ బోర్బాడే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఏంటది అసలు ప్రభుత్వం ఉందా లేదా అంటే మంత్రుల ఇన్స్ట్రక్షన్ మీద అధికారులు పనిచేయాలా? కానీ వాస్తవంగా చెప్పండి మీరు, అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా లాండ్ ఆర్డర్ మీద ఈ మంత్రులు కానీ సో కాల్డ్ ఎవరైతే రాజకీయ నాయకులు వీళ్ళ ఎఫెక్ట్ పడుతుందా పడతలేదు? అంటే ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ వచ్చి అయిపోవచ్చు సార్. అదే ఏ ప్రభుత్వం ఉన్నా శాసనకర్తలు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఈ విధంగా జరగదు. ఒక మంత్రి కూలగొట్టమంటాడు, ఇంకో మంత్రి సస్పెండ్ చేస్తాడు. ఇంత దగ్గులు బాగి ప్రభుత్వం ఎక్కడ ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రికి ఎటువంటి గ్రిప్ లేదు గవర్నమెంట్ మీద. ఒక జోనల్ కమిషన్ సస్పెండ్ చేయడం ఏంటంటే అసలు ఏం తప్పు చేశాడు? ఈజ్ గాన్ విత్ ఎలా రైట్. అందులో అది ఈజ్ వెరీ గుడ్ గా హేమంత్ బోర్బాడే అందులో ఐఏఎస్ సస్పెండ్ చేయడం ఏంటంటే అది అంటే మన జగన్ గారి కొనుక్కోతే సస్పెండ్ చేస్తారా? అతను ఇల్లీగల్ గా వెళ్ళాడు, రూల్ ప్రకారం వెళ్ళాడు. మీరే చెబుతారు అంత రూల్ ప్రకారం వెళ్తామని. అంటే దీన్ని బట్టి చూసుకుంటే రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేసినాయి అనుకోవచ్చు, లేకపోతే ఏంటంటే గెలుపుకు సంబంధించి మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేదు, సమన్వయం లోపం. ఇది ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇది ఒక మంత్రి తీసుకున్న డెసిషన్, మున్సిపల్ మంత్రి. దాన్ని ఇంకొక అక్కడ పాత ముఖ్యమంత్రి కోసం దగ్గర ఉన్న మంత్రి అడ్డం పడ్డాడు. అంటే ఇక్కడ అంతా ఇన్ఫ్లుయెన్స్, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్. కాంగ్రెస్ అంటేనే పర్సనల్ బెనిఫిట్స్ అండి. ఒక వ్యక్తుల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.